హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మ్యారేజ్కి ముందు కొన్ని విషయాల్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఏంటంటే అవి ఇగ్నోర్ చేసినప్పుడు మన ఫ్యూచర్లో బాగా పెయిన్ రావటం మాత్రం కన్ఫామ్. ఎందుకంటే రిలేషన్షిప్లో ప్రాబ్లం మాత్రం కన్ఫామ్గా వస్తాయి అనేది మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. అవి ఏంటంటే మెయిన్గా యాంగర్ని నార్మల్ అని చెప్పటం అనమాట. అంటే ఒక మనిషిలో యాంగర్ ఉందంటే ఆడి కామన్లే, వాడికి ఎప్పుడు కోపం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వాడు అంతే, అయితే ప్రాబ్లం ఏమి ఉండదులే అని అనుకోవటం. రెస్పెక్ట్ లేకపోయినా కంటిన్యూ అవటం, అంటే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు కానీ మనసులో బాగా ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అవి ఉంటాయి అని పైకి చెబుతూ ఉంటారు అనమాట. కానీ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట. అలాగే మ్యారేజ్ తర్వాత మారిపోతాడు అని అనుకోవటం. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యారేజ్ తర్వాత మారిపోతారు అని పేరెంట్స్ ఏం చేస్తారంటే మ్యారేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఈ 3 కండిషన్లో కానీ మీరు ఇగ్నోర్ చేసి ముందుకెళ్తే మాత్రం మీ మ్యారేజ్ రిలేషన్షిప్ మాత్రం బ్రేక్ అవ్వటం 100% కన్ఫామ్. ఎందుకంటే యాంగర్ని నార్మల్ అని చెప్పటం చాలా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఎందుకంటే చీటికి మాటికి కోపం వచ్చినప్పుడు రిలేషన్షిప్లో ఇంకొక పార్ట్నర్ ఎన్నో రోజులు ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వటం అనేది చాలా కష్టతరమైనది అనమాట. కాబట్టి ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలబడదు. అలాగే రెస్పెక్ట్ లేకపోయినా మనం కంటిన్యూ అవ్వాలి అని అనుకోవటం అనేది 1 రోజు 2 రోజులు కొన్ని రోజులు అంటే అది కామన్. కానీ లైఫ్ లాంగ్ రెస్పెక్ట్ లేకుండా పడి ఉండటం, బానిసల్లాగా, తక్కువలాగా, చీప్ లాగా ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు రెస్పెక్ట్ లేకుండా బతకటం అనేది కూడా ఎక్కువ కాలం ఉండలేరు అనమాట. అలాగే మ్యారేజ్ తర్వాత ఇవన్నీ మారిపోతాయిలే, మంచిగా అవుతాడు, లేకపోతే మ్యారేజ్ తర్వాత అమ్మాయి మంచిగా అవుతుంది, ఇవన్నీ మర్చిపోతుంది అని రకరకాలుగా అనుకుని మ్యారేజ్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా ప్రాబ్లం అన్నమాట. ఎవరు మర్చిపోరు, మారిపోరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మ్యారేజ్కు ముందు మనకి ఇలాంటి విషయాలు ఏమన్నా తెలిసినప్పుడు ఆ మ్యారేజ్ని బ్రేక్ చేసుకోవటమే తప్ప ఆ మ్యారేజ్ని కంటిన్యూ అయితే మాత్రం రిలేషన్షిప్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి వార్నింగ్ సైన్స్. దీన్ని మనం పట్టించుకోకపోతే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వచ్చేది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సైకాలజీలో ఏం చెబుతుందంటే ఇగ్నోర్ చేసి ముందుకెళ్తే మాత్రం మన లైఫ్ డ్యామేజ్ అవ్వటం ఖాయం అనేది చెప్తుంది అనమాట. ఏంటంటే యాంగర్ కానీ రెస్పెక్ట్ కానీ మ్యారేజ్ తర్వాత మారిపోతాడులే అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదనమాట. కాబట్టి ఇవన్నీ ముందే చెక్ చేసుకుని మ్యారేజ్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఎంట్రీ అయితే మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది.